హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. జూలై 25 తొలి ఏకాదశి శనివారం. తొలి ఏకాదశి శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టంగా ఇలా తొలి ఏకాదశి శనివారం కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ పరమ పవిత్రమైన రోజున ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీ దశ తిరిగిపోతుంది, సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ఈ ఒక్క నిమిషంలోనే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, కుబేరులవుతారు. ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా మీ జాతకంలో ఉన్న రాహు కేతు దోషాలు, అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శని దోషాలు పోవాలి అన్నా కూడా, కటిక పేదరికంలో ఉన్నవారు కూడా కోటీశ్వరులు కావాలి అన్నా కూడా ఈ ఒక్క దీపం పెడితే చాలు. చాలామంది జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. అట్లాంటి వారందరూ కూడా తప్పనిసరిగా తొలి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెట్టండి. ఈ ఒక్క దీపం మీ ఇంట్లోని దరిద్రాన్ని తరిమివేసి లక్ష్మీ కటాక్షాన్ని కలిగేలాగా ఆయురారోగ్యాలతో పాటు సకల సంపదలు చేకూరుస్తుంది. ఈ పరమ పవిత్రమైన రోజున చేసే దీపారాధనకు అంతటి శక్తి. మరి ఈ రోజున ఎందుకంటే ఈ రోజు వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షం ఈ భూమిపై మెండుగా ఉంటుంది. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, తొలి ఏకాదశి పండుగలను మన తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకు వచ్చేదే తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి, నీలి తొలి ఏకాదశి అంటారు. మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల శుక్లపక్షం, కృష్ణపక్షంలో వచ్చేది శుక్లపక్షంలో మొదటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయడం అయిన మనసు కదిపే ఒకటి ముఖంగా పనిచేస్తుంది, సమానమే. కాబట్టి ఏకాదశి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం శిరస్సు పైన సైనికుడు అందులో ఉంటాడు. కాబట్టి దీన్ని పంచముఖ సూర్య చంద్రుల గ్రహాలు సంబంధాన్ని, గమనాన్ని బట్టి ఈ ప్రక్రియ జరిగే మార్పులను సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దక్షిణ ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా అనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణాయనం వైపుకు మరలినట్లుగా ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది. అంతేకాకుండా చాతుర్మాత్యం కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఇది ఈ రోజున గోపత్రం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాత్రి ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. దీపం అంటే వీరబ్రహ్మ స్వరూపం. చీకటిని అంటే అజ్ఞానాన్ని, దరిద్రాన్ని పోగొట్టి వెలుగు అంటే జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేది దీపం. ఏకాదశి రోజున వెలిగించే దీపం మన పాపాలన్నింటినీ వహనం చేస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా ఎవరైతే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే రాహు కేతువుల వల్ల పనులన్నీ ఆగిపోతున్నాయి అనుకునేవారు ఈ దీపం ఒక రామబాణంలాగా పనిచేస్తుంది. ఒక అప్పుల బాధలు, నిద్రలేని యాత్రలు గడుపుతూ ఉన్నారో ఈ పరిహారం కల్పవృక్షంలాగా పనిచేస్తుంది. ఈ రోజున మీరు ఏ ఆకు మీద దీపం వెలిగించాలి అంటే అది ఏదో కాదండి, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రావి ఆకు. రావి చెట్టు అశ్వగంధ వృక్షంగా పిలుస్తారు. కాబట్టి ఈ వృక్షాయనం అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. అంటే చెట్లలో నేను దాగి ఉంటాను అని ఆయన అర్థం. కాబట్టి రావి చెట్టు మూలన బ్రహ్మ ఉంటాడు.
విష్ణువు భాగంలో కూడా ఉంటారు కాబట్టి శివుడు కొలువై ఉంటారు. అందుకే రావి చెట్టు మీద ఆకు మీద దీపం పెడితే త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా శని దేవుడు రావి చెట్టు మీద కింద తపస్సు చేసుకొని ఉన్నాడని పూజిస్తూ ఉంటాము. కాబట్టి శని బాధలు పోతాయి అని శాస్త్రం చెప్తుంది. రాహుత్య దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ రావి ఆకు మీద దీపం పెడితే గ్రహ స్థితి మీకు మంచిగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ముందుగా మీరు ఒక మంచి రావి ఆకును తీసుకోవాలి. ఆ ఆకు ఎక్కడ చిల్లులు పడకుండా ఉండకుండా రంధ్రాలు లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. తాజాగా ఉన్నవి రావి ఆకును చూసుకొని శుభ్రమైన పసుపు నీటితో కడగాలి. పసుపు నీటితో కడగడం వల్ల మీకు ఉన్న దోషాలన్నీ కూడా పోయి అది అత్యంత పవిత్రంగా మారుతుంది. ఇలా సిద్ధం చేసుకున్న రావి ఆకు మీద పూజ గదిలో నేల మీద చిన్న ముగ్గు వేసి ఆకుపైన ఉంచండి. ఇక ఆ రావి ఆకును కొద్దిగా గంధం కుంకుమ బొట్లు పెట్టండి. ఇప్పుడు ఆకుపైన ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. మట్టి ప్రమిద లేకపోతే పిండి ప్రమిదను కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్రతిమలో అప్పుడు ఆవు నెయ్యి పోయడం అత్యంత శ్రేయస్కరం. ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు నువ్వుల నూనెనైనా సరే ప్రమిదలో పోయవచ్చు. ఇక 2 ఒత్తులను ఒక ఒత్తిలాగా కలిపి ఏకవత్తిలాగా చేసి ఏకవత్తి అంటారు కదా. ఈ ఏకవత్తి దీపం మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ, విష్ణుమూర్తి ఫోటో ముందు, రాముడి ఫోటో ముందు కానీ ఉంచాలి. ఇక దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ లేదా జై శ్రీమన్నారాయణ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. ఇక దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. మా కష్టాలన్నీ పోవాలి, మాకు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలి అని స్వామివారికి చెప్పుకోవాలి. స్వామి మా జాతకంలో ఉన్న దోషాలు అన్నీ, రాహుకేతు దోషాలు అన్నీ తొలగించి నన్ను అప్పుల ఊబి నుండి బయటికి లాగించు అని కోరుకోవాలి. ఇక వేడుకున్న తర్వాత ఇలా రావి ఆకును మీద దీపం పెట్టితే చాలు. ఇక రావి ఆకులోని దైవశక్తులన్నీ గ్రహించి మీ ఇల్లంతా వ్యాపిస్తుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రావి ఆకుపై దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఇట్లాంటి పర్వదినాల నాడు రావి చెట్టు పైనే నివసిస్తుందని పురాణాల వచనం. పేదవాడు కూడా ఈ దీపాన్ని భక్తితో వెలిగిస్తే వారి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అనవసరమైన ఖర్చులు తగ్గి సంపాదన వృద్ధి చెందుతుంది. తొలి ఏకాదశి రోజున ఈ రావి ఆకు దీపం వెలిగించడం వల్ల దేవతలందరి ఆశీస్సులు మీకు అందుకుంటాయి. ఈ దీపం పెట్టేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయండి. దైవ కార్యక్రమం నమ్మండి. ఇక అనేక మంది ముఖ్యంగా నమ్మకంతో చేస్తే చిన్న పని కూడా కొన్నంత ఫలితాన్ని ఇస్తుంది. తొలి ఏకాదశి రోజున ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఏకాదశి తిథి ఉన్నంతసేపు ఈ దీపం వెలుగుతూనే ఉండేలాగా చూసుకోండి. చాలా మంచిది. కనీసం సాయంత్రం వేళలోనైనా సరే దీపాన్ని వెలిగించండి. మీ జీవితాన్ని వెలుగులు నింపుకోండి. ఈ ఒక్కరోజు చేసే ఈ చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది. రాహుకేతు దోషాల వల్ల పెళ్ళి కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, సంతాన సమస్యలు ఉన్న వాటన్నింటినీ ఈ రావి ఆకు దీపం దివ్యంగా పనిచేస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు వృధా చేయకుండా భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్మని సేవలో ధరించండి. సకల దేవతల ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులుగా మారుతారు. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ తొలి ఏకాదశి రోజు ఈ ఆకుపై దీపం పెట్టండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.